చెప్పండి. హలో. చెప్పండి. అదే నాకు డౌట్ అండి. భారతదేశం అని మెన్షన్ చేస్తున్నారు. దేశం అనేది పరిమితం కదా అంటున్నాను నేను. అంటే ఈ కృష్ణమూర్తి దేశంలో గారు కూడా అసలు ఇక్కడ కాదు కదా చెప్పింది దేశం మెన్షన్ భారతదేశం. చేయడానికి ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఇది అన్నింటికి అన్ని సంపదలు జ్ఞాన మ్మ్. సంపద కూడా ఉన్న దేశం పుణ్యభూమి అన్నమాట. అంటారు. ఏంటండి? అదేలేండి. చెప్పండి. పుణ్యభూమి అంటారు భారతదేశాన్ని. కాకపోతే కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడ కాదు కదా, మీ అన్ని చెప్పిందంతా ఫారిన్ లో చెప్పారు. ఆయన కూడా మెన్షన్ చేశారా భారతదేశం అని? అంటే ఇప్పుడు ఈయన భారతదేశంలో ఉండి భారతీయులని జాగరూకం చేస్తున్నారు కదండి. మన దేశం అంత గొప్ప వైభవోపేతమైన దేశం మ్మ్. అయినా ఇప్పుడు ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నిట్లో అని చెప్తున్నారు. అర్థమైందా? ఇన్ టాపిక్ అది. అదేలేండి. కృష్ణమూర్తి గారేమో అదేలేండి. భారతదేశంలో ఫలానా లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు అక్కడ. చెప్పారా? అంటే అదే సన్యాసులు అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అదేలేండి. అంటే అలా మ్మ్. కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే ఆయన నాకు అర్థం కాలేదు. అదే భారతదేశం అంటే చెప్పండి. చెప్పండి. ఇది కట్ అవుతుంది. భారతదేశం అంటే ఏం లేదు నాకు. కట్ అవుతుంది. అదే భారతదేశం అంటే అది పరిమితమైంది కదా అని నాకు డౌట్ వచ్చిందండి. దేశం అనే అంటే మెన్షన్ చేస్తారని నేను అందుకు పరిమితమైనదే, అడిగాను. కానీ ఇక్కడున్న వాళ్ళకి ఇప్పుడు నేను క్లాసులో రెండో క్లాసులో పాఠం చెప్తే రెండో క్లాస్ వాళ్ళకే చెప్తాను కదా. అలాగా ఆయన అదేలేండి. భారతదేశ వైభవం ఇంత గొప్పది, అలాంటి వైభవం కోల్పోవడానికి కారణం ఇది వదిలేయడం వల్ల అని చెప్తున్నారు. ఆ ఆ టాపిక్ కదా, అతని టాపిక్ ఇది. అదేలేండి. నాకు అర్థమైంది. అది ఆయన ఏంటంటే అలా అదేలేండి. కాదు. అదేలేండి. ఆయన ఉమ్. 9 నెలలు అవుట్ సైడ్, 3 నెలలు ఇక్కడ ఉండేవారు. ఆయన అన్ని చోట్ల తిరిగేవారు. ఉమ్. అదే అదే. ఒక ప్రాంతం యొక్క లక్షణాలు అవి ఉంటాయి కదా. సరే చెప్పండి. ఉమ్, ఉమ్. అదేలేండి. అది అంటే అంత వైభవోపేతమైన దేశం సరే ఇంతలాగా చెప్పండి. అయిపోవడానికి కారణం ఏమిటి అంటే అవి మనిషి అవి ఆ జ్ఞానం అనేది అదేలే. తపన వదిలేశారు, చెప్పేవాళ్ళు లేరు, తగినటువంటి ఆ పరిస్థితులు లేవు. అంటే వాళ్ళు చెప్పాం కదా ఇలాగా నిరంతరం అలాంటి సత్పురుషుల సాంగత్యం కోసం అంటే మనుషుల్లో విషయ వాంఛలు ఎక్కువైపోయి అదే. అశాశ్వతమైన వాటి కోసం తపన పెరిగిపోయింది. ఉమ్. అందుకని దుఃఖాలు ఎక్కువైపోతున్నాయి. అదేలేండి. ఉమ్. రామబుద్రి గారు లేదా నాగరాణి గారు మాట్లాడతారా? అవునమ్మా. ఆ, కరెక్టే. అంటే చెప్పేవాళ్ళు లేరు. ఇది ప్రయారిటీ అంటే ఆత్మజ్ఞానం అంటే మన జీవిత లక్ష్యం గురించి చెప్పేవాళ్ళు కరువయ్యారు. సో అందువల్ల ఇప్పటి వరకు కూడా తెలియలేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి సత్సంగాల ద్వారా మనకు అసలు దాని యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు అంటే ఆత్మజ్ఞానం అంటే మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతుంది. అదే. మెయిన్ ఏంటంటే మనకి పెద్ద మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఈ తెప్పోత్సవాలు దీపోత్సవాలు అవి చెయ్యండి ఇవి చెయ్యండి అనే వాళ్ళే కానీ అవేవి కాదు. స్ట్రైట్ గా మీరు ఇలా ఉండండి అని చెప్తాను మేడం. మీ ద్వారా మాకు బాగా తెలుస్తోంది మేడం ఈ విషయంలో మటుకు. మొదట్లో ఇష్టం ఉండదు, అంటే మొదటి నుంచి చెప్పినా తెలుసుకున్నది కూడా వేరు. 100% మనము చేస్తున్నామా అనేది కూడా ఏంటి మేడం? మొదట మనకి అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోవడం వల్ల ఇదేంటి ఇలా ఉంది అనిపిస్తుంది. కానీ తర్వాత మనం ఆ విచారణ వల్ల మనకు తెలుస్తుంది ఇదే నిజమైన జ్ఞానం అని. అంటే చిన్నప్పటి నుంచి ఎవరు నువ్వేమో ఇదో చెప్పినా ఈ అదే ఆ పూజలు చేయండి ఈ పూజలు చేయండి అనే వాళ్ళే ఎక్కువ. అవును, ఈ పండగ వస్తే ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇవే నేర్పుతున్నారు మనకి, అవే ముఖ్యమని. అంతేగాని ఇది చాలా ముఖ్యమైన విషయం అని అంటే అసలు ఎంతో మందికి తెలియదు. అవునమ్మా. కృష్ణమూర్తి గారు కూడా అయితే మీరు కొన్ని అర్జెన్సీ. పాయింట్స్ చదివారు కదా. అంటే చెప్పండి.
ఆత్మజ్ఞానం అభివృద్ధికి కొన్ని పాయింట్స్ చెప్పారు కదమ్మా. అంటే అంటే మెయిన్ గా దానికి తగిన అంటే వాతావరణం. ఆత్మజ్ఞానం ఉమ్, అభివృద్ధి చెందడానికి అవును. ఏం చేయాలి? ఉమ్, అదే కదా, అంటే సత్సాంగత్యం, సత్పురుషులు తోటి యొక్క సత్సాంగత్యం. ఆ, బోధ, ఇవన్నీ సహాయం చేస్తాయి. వాళ్ళు ఎప్పుడూను ఓకే. ప్రాపంచికమైన అశాశ్వత విషయాలే ముఖ్యమని జీవించరు. కానీ ఉమ్, ఆ పేరుతో అవే ఓకే. ముఖ్యమని జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమైందా? ఉమ్, అందుకే ఏంటి కరెక్ట్. తత్వవిధానంద గారు అవునమ్మా. ఆత్మతత్వాన్ని చెప్పినా ఎందరో అడ్డారు. ఎందుకంటే ఈ పూజలు ఇవి కాదు, అసలైన ఆత్మతత్వం తెలుసుకోవడం ముఖ్యం, ఇలా చెప్తూ ఉంటే అతన్ని అడ్డారు పీఠాధిపతులు కూడా. కారణం ఏంటంటే వాళ్ళకి మిగతా వ్యాపారాలు చేయడానికి అవ్వట్లేదు, లాభదాయకమైనవి. బెనిఫిట్ వచ్చేవి చేయట్లేదు. బెనిఫిట్ అంటే ధనము, పాపులారిటీ. ఈ అసలైన ఆత్మతత్వం అనే దాన్ని శాస్త్రాల్లో చెప్పింది ఆయన చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతున్నారు మనకి. ఇవన్నీ కాదు అని ఆయన కరెక్ట్ అమ్మా. ఇటువంటి ప్రక్రియలు, ఈ కర్మకాండలు అంత కాదు అని దాన్ని పక్కన పడేస్తున్నారు. అలాంటి వాళ్ళు అరుదు. అర్థమైందా మీకు? కరెక్ట్. అలా చెప్పిన వాళ్ళ దగ్గరికి 30 మంది వెళ్ళారు అవునండి, అనుకోండి. ఈ అర్థమైంది. ప్రారంభ కర్మ ఉమ్. ఏంటండి వినబట్టం లేదు? నాకున్న సిగ్నల్ ప్రాబ్లం ప్రారంభ ప్రారంభ కర్మను బట్టి జన్మ అంటారండి. హలో, ప్రారంభ ప్రారంభ కర్మను కర్మ. బట్టి జన్మ ఉంటుందంటారా? అదే చెప్తున్నారు కదా, అంటే ఈ జన్మలో మనం బట్టి ఎక్కువ జన్మ ఉంటుందా? విషయవాంఛలకి స్పెండ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ బర్త్ దాన్ని బట్టే వస్తుంది మనకి. అంటే ఇప్పుడు అదేలేండి. ఏదేది చేస్తున్నామో దాని మీద ఆధారపడే మన బర్త్ ఉంటుంది. అదేలేండి. అందుకనే ఈ జన్మలో మనం మేలుకుంటే మంచిది. అంటే అలా ఉదాసీన మాటలు భావంతో వినిపించట్లేదు. ఏదేదో అశాశ్వతమైన వస్తువులే, ఆ ప్రాపంచిక విషయాలే ముఖ్యమని జీవించకుండా మళ్ళీ మళ్ళీ నరజన్మ దొరకదు, దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాగరూకులై ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుని జీవిస్తే బాగుంటుంది. ఆ తెలుసున్న జ్ఞానం ఇతరులకు కూడా పంచుతూ ఒక జ్ఞానం వచ్చాక అందరినీ అటాచ్మెంట్ జ్ఞానవంతులు లేకుండా బతకాలి. చేయాలన్న తపన వస్తుంది. ఓకే. అదేలేండి. రాంబుద్రి గారు, నాది నేను అనే అటాచ్మెంట్ లేకుండా బ్రతకాలి. అంటే అది ఎప్పుడు పోతుంది అది? నేను ఈ శరీరాన్ని కానన్న రియలైజేషన్ వచ్చాక ఆ అటాచ్మెంట్ దానంతట అది నేను పోతుంది. అది అది ఎంత జ్ఞానం ఉన్నా నా వాళ్ళు అన్నది వదలట్లేదంటే జ్ఞానం అక్కడ యాక్షన్ లోకి రాలే. అదే అదే జ్ఞానం కేవలంగా మాటల వరకే ఉండిపోతుంది. అదే అదే రాంబుద్రి గారు, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. మేడం, ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటే చెప్పేవాళ్ళు లేరు అనే ఒక స్థితి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కొంచెం ఇదిలో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు సద్గురువులు చెప్పేది అంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని అక్కడ విని గ్రహించే పరిస్థితి ఉండేది. అంటే పోవడానికి కానీ ఆ తీరిక కానీ ఇవన్నీ లేని స్థితిలో కొంచెం గ్రహించడానికి, అంటే విస్తృతమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించడానికి అంటే అందరికీ అవకాశం తక్కువ ఉండేదేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంటే ఏది సోషల్ మీడియా వలన కానీ లేకపోతే ప్రచార మాధ్యమాల వలన కానీ
అది విస్తృతం అయిపోయింది. అంటే మనం ఒక గురువు యొక్క బోధ వినాలంటే చేతిలోనే ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ చూసి వినడానికి అవకాశం దొరుకుతుంది. దీని వలన చాలా మందికి అంటే ఒక పూజ, పునస్కారం, సంస్కారం ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆత్మజ్ఞానాన్ని గురించి ఆసక్తి గల వ్యక్తులు వాళ్లకు ఏదైనా తెలుసుకోవడానికి అతి అందుబాటులో ఉన్న వ్యవస్థ ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు ఆ వైపు కొంత గురువుల యొక్క మార్గాన్ని వినడానికి కానీ ఆసక్తి పెంచుకొని అనుసరించడానికి కానీ అవకాశాలు ఎక్కువైపోయినాయి కదా. అయితే ఈ స్థితిలో అంటే మన సంస్కారాన్ని బట్టి మనం కొంత ఆకర్షణకు అంటే ఒకరు పూజకు ఆకర్షణ కావచ్చు, ఒకరు సాంప్రదాయానికి ఆకర్షణ కావచ్చు, ఇంకొకరు ఇలాగా వివిధ అంటే మనకు మనస్తత్వాలను బట్టి మనము ఒక్కొక్క స్థితిని ఆకర్షింపబడి దానికి లోబడి అంటే పూజలు చేయాలనుకున్న వానికి ఒక పూజ గురించి విధానం తెలుసుకోవడానికి ఇట్లా ఇది ఏర్పడుతుంది కదా. అయితే ఇక్కడ కూడా సంస్కార బలమే పనిచేస్తుందా అంటే ఆత్మజ్ఞానానికి, లేక ఇది అందుబాటులో ఉంది కాబట్టి అంటే మామూలు వ్యక్తులకు కూడా ఇది ఆకర్షణకు లోనయ్యి ఆ వైపు ప్రయాణం చేస్తారా, లేకపోతే ఇది సంస్కార బలం వల్లనే ఆ వైపు ఆకర్షణ